హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు పప్పు చెక్కలు చేసుకుందాము. ముందుగా ఒక గిన్నెలోని ఒక 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం వేసుకొని వాటర్ వేసుకొని ఒక 4 గంటల సేపు నానపెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లోని కొంచెం అల్లం ముక్క, అలానే ఒక 5-6 పచ్చిమిర్చి, అలానే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. తర్వాత పిండి కలుపుకుందాము. ఒక పెద్ద గిన్నెలోని ఒక 1/2 కేజీ బియ్యం పిండి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వాము, మనం కోర్స్గా బ్లెండ్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే మనం నానబెట్టుకున్న పెసరపప్పు సగ్గు బియ్యం వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఆయిల్ని 2 టేబుల్ స్పూన్లు వేడి చేసుకొని ఆయిల్ కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మనం మరిగించుకున్న వేడి నీళ్ళని వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకొని పిండి పొడి బారకుండా ఒక తడి క్లాత్తో కవర్ చేసుకోవాలి. తర్వాత ఒక కవర్ తీసుకోండి. కవర్ మీద ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాక ఒక గ్లాస్ కానీ లేదా ఒక బాక్స్ కానీ ఇలా తీసుకొని వేరే కవర్తో ఇలా క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఒక రౌండ్ బాల్స్ లా చేసుకోండి. తర్వాత మనం తీసుకున్న గ్లాస్ కి చివర్లో ఆయిల్ స్ప్రెడ్ చేసి కవర్ మీద ఒక్కొక్క రౌండ్ బాల్ ని వేసి ఇలా చెక్కల్లా చేసేసుకోవడమే. ఇలా అన్నిటినీ ఇలా చేసుకుంటే మనకి ఈజీగా త్వరగా అయిపోతాయి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. అందులోనే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటూ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క చెక్కల్ని ఇలా వేసేసుకుంటూ 2 సైడ్స్ కూడా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటినీ కూడా ఇలా రెడీ చేసేసుకొని ఇలా వేసేసుకుంటే మనకి పప్పు చెక్కలు అనేవి రెడీ అయిపోతాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా, నేను తీసుకున్న 1/2 కేజీ పిండికి నాకు ఒక 50 పప్పు చెక్కలు అయితే వచ్చాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. బాయ్.